గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంది. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. నేడు వాక్య ధ్యానాంశం దేవుని వాగ్దానములను జ్ఞాపకము చేసుకోవడం, రిమెంబరింగ్ ది గాడ్స్ ప్రామిసెస్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 15 వచన భాగంలో పేతురు యొక్క చివరి క్షణములో తన యొక్క మాటలను అక్కడ జ్ఞాపకము చేస్తూ రోమా చెరలో ఉంటూ తనని సిలువ వేసేవారిగా ఉంటారు అని తెలుసుకొని సంఘానికి శక్తివంతమైన మాటలను అందిస్తూ వారిని జ్ఞాపకం ఉంచుకోవాలి అంటూ సంఘానికి తెలిపిన వారిగా ఉంటున్నారు. ఆ ముఖ్యమైన విషయములను ఏమై ఉందో నేడు మనం ధ్యానించుదాం. మొట్టమొదటి సత్యము ఏమి జ్ఞాపకము చేసుకోవాలి. పేతురు భక్తుడు ఏమని తెలియజేస్తాడంటే, మీరు నేను తెలిపిన వాటినన్నిటినీ ప్రస్తుతము సత్యమునందు స్థిరులుగా ఉంటూ ఈ విషయమును వీటిని నెమరు వేసుకునే వారిగా ఉండాల. ఆ సత్యము ఏమై ఉన్నది అంటే, మనము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయిన వారిగా ఉన్నప్పుడు, ఇంకాను పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించి మన కొరకు సిలువ మరణము పొందేంతగా విధేయతను కనపరిచిన వాడై ఉన్నాడు అంటూ జ్ఞాపకము చేసుకోవాలి అంటూ పేతురు సెలవిచ్చుచుంటున్నాడు. మనము పొందుకున్న వాగ్దానములన్నీ మర్చిపోతామేమో అంటూ ప్రతి నిమిషము వీటిని నెమరు వేసుకునే వారిగా ఉండాలి. ఏమని అంటే, మనము పాపముల నుండి విమోచింపబడిన వారమని, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము మనల్ని పరిశుద్ధపరిచి ఉన్నదని, దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క గుణాతిశయములను మనలో నిలిపిన వాడై ఉన్నాడని, అందును బట్టే వీటిని గురించి పేతురు భక్తుడు నీవు నిబ్బరముగా నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అంటూ సెలవిచ్చిన వాడిగా ఉంటున్నాడు. దేవుడు మీ కొరకు ఎట్టి విలువ చెల్లించిన వాడిగా ఉంటున్నాడో, ఎట్టి వాగ్దానము అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడో వాటిని గురించి జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అంటూ సెలవిచ్చిన వాడిగా ఉంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము ఎలా జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియులరా, అపోస్తలుడైన పేతురు ఈ విషయము ఒక ప్రత్యేకంగా సెలవిచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఏ విధముగంటే, ఈ గుడారంలో నేను ఉన్నంత వరకు మిమ్మును హెచ్చరించుచూ ఉంటాను, ఇది నా కర్తవ్యం, ఇది నా బాధ్యత అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. గుడారం అనే మాట పేతురు భక్తుడు ఇక్కడ తన శరీర జీవితమును విషయమునై, ఈ లోక జీవితము దాని అర్థం ఏంటంటే, పేతురు తన శరీర గుడారము అనేది తాత్కాలికముగా టెంపరీగా ఉన్నప్పటికీ కూడా నేను నిత్యమైన మహిమార్థకరమైన బాధ్యతను నేను చేస్తుంటున్నాను తెలియజేసిన వారిగా ఉంటున్నాడు. అతను సంఘము ఆధ్యాత్మికములో నిద్రపోకూడదు అంటూ, సోమరితనంలో ఉండకూడదు అంటూ వారు జాగ్రత్తగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన బాధ్యత ఏమై ఉంటున్నది? నిద్రలో ఉంటున్నామా లేదా మెలకువగా ఉంటూ మన బాధ్యతలను నెరవేర్చే వారిగా ఉంటున్నామా? ఏ విధముగా అంటే, ప్రార్థిస్తూ మెలకువగా ఉంటూ నిత్యము ఎడతెగని ప్రార్థనలో మనము ఉండాలి అంటూ, ఆయన వాక్యమును గురించిన తృష్ణ, తపన, ఆశ మనకు ఉండాలి అంటూ, మనలో దేవుడు విత్తిన ఆ విలువైన విశ్వాస సహితమైన ఫలములతోనూ, వరములతోనూ, బహుమానములతోనూ దేవునిని గణపరచు వారిగా ఉన్నామా అనే బాధ్యత మనము జ్ఞాపకము చేసుకోవాలి అంటూ పేతురు సెలవిచ్చిన వాడిగా ఉంటున్నాడు. మూడవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే, ఎంతవరకు జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియులరా, సంఘాలను నిర్మించడం మాత్రమే కాదు కానీ, అక్కడ ఉంటున్న విశ్వాసులను క్రీస్తు యొక్క బండ మీద, విశ్వాసము మీద వారిని కట్టువారిగా ఉండాలి అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నాడు. మీ ఒక లెగసీ ఏమై ఉన్నది? మీ ఒక వాగ్దానము ఏమై ఉన్నది అంటూ
నేడు మనం జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా, ఏమి జ్ఞాపకము చేసుకోవాలి అంటే, తన విలువైన రక్తమును చిందించిన వాటిని గురించిన వాగ్దానములను మనము జ్ఞాపకము చేసుకోవాలి అంటూ పేతురు సూచించిన వాడిగా ఉంటున్నాడు. రెండోదిగా ఎలా జ్ఞాపకము చేసుకోవాలి అంటే, ప్రార్థనతోనూ వాక్య ధ్యానములతోనూ ఆత్మ ఫలములతో వర్ధిల్లుటకు జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అంటూ పేతురు ఆ భక్తులకు తెలియపరిచిన వారిగా ఉంటున్నాడు. మూడోదిగా ఎంతవరకు జ్ఞాపకము చేసుకోవాలి అంటే, మనము ఇతరులకు ప్రకటిస్తూ ఆ రక్షణ అనుభవము, ఆ రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటిస్తూ అందజేస్తూ క్రీస్తు రాకడ మటుకు నిత్యము మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అంటూ సెలవిచ్చిన వారిగా ఉంటున్నారు. కాబట్టి ప్రియులరా, ఈరోజు అట్టి దేవుని యొక్క వాగ్దానములను జ్ఞాపకము చేసుకుంటూ ఆయనలో నిలిచి ఉండే శ్రేష్టమైన సాక్ష్యముగా వర్ధిల్లుటకు త్రియేక దేవుడు సాయం చేసి కాబడునుగాక. ఆమెను ప్రార్థించడము. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించిన దేవుడవై ఉంటున్నావు. మా పాపపు ఊబిలో నుండి మమ్మల్ని రక్షించి విమోచించిన దేవుడవై ఉంటున్నావు. శ్రేష్టమైన నూతనమైన జీవితమును మాకు ప్రసాదించిన దేవుడవై ఉంటున్నావు. ప్రభువా, మేము ప్రార్థనలోను వాక్యములోను విశ్వాసములోను సహవాసమునందు ప్రభువా నిన్ను గణపరిచే పాత్రగా నిత్యము నిలుచుండే విశ్వాసం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా కేవలం మా మట్టుకే కాదు, కానీ ఈ విశ్వాసము ప్రతి వారికి అందజేస్తూ ఈ సువార్తను ప్రకటిస్తూ నీ రాకడ పర్యంతరము మమ్మల్ని మేము సిద్ధపరచు విశ్వాసమును మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నువ్వు దీవించండి ప్రభా. వారికి నువ్వు అనుగ్రహించిన ప్రతి వాగ్దానములను వారి జీవితంలో నెరవేర్చి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. నీ మహోన్నతమైన దీవెనతో ప్రభా, ఈ దినమంతట్లో మేము చేసే ప్రతి కార్యంలో, మా పనులకు, మా ప్రయాణములకు, మా ప్రార్థన విశ్వాస జీవితానంతటికీ నీవే సదా తోడై ఉండి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొచ్చినాం తండ్రి. ఆమెన్. God bless you all and have a blessed day.